మర్చిపోవటానికి కూడా ఏమైనా టాబ్లెట్లు ఉంటే బాగుండు. అలాగే చచ్చిపోవటానికి కూడా టాబ్లెట్లు ఉంటే హాయిగా వేసుకొని ఏ బాధ లేకుండా చచ్చిపోవచ్చు. అలాంటి దానికి అవే కరెక్ట్. అలా చచ్చిపోలేను లేకపోతున్నాను, అలా అని ధైర్యం చేసి బతకను లేకపోతున్నాను. అందుకని హాయిగా ఏ బాధ లేకుండా ప్రశాంతంగా చచ్చిపోతే ఎంత బాగుంటుందో. అలాంటి చావును ప్రసాదించమని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఇంకేం అడగట్లేదు. చచ్చిపోయేంత ధైర్యం లేదు, బతకాలనే ఆశ లేదు. చచ్చిపోయేందుకు కావాల్సిన ధైర్యాన్నన్నా ఇవ్వాలి, బతకడానికి కావాల్సిన ఆశనన్నా కల్పించాలి. నా లైఫ్లో రెండూ లేవు. అందుకని చచ్చిపోవాలనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. కానీ ఏం చేయను, ధైర్యం సరిపోవట్లేదు. చచ్చిపోతానని కాదు, చచ్చిపోతామని ట్రై చేస్తే మళ్ళీ ఎక్కడ బతికిపోతానో, మళ్ళీ నన్ను చేసుకోవడానికి ఎవరు లేరు ఈ లోకంలో. ఎంత ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, నాకంటూ ఒక మనిషి లేకుండా పోయారు. చుట్టూ మనుషులు ఉన్నారు, కానీ నేను మాత్రం ఒంటరినే, అనాథని. అలాంటి అనాథలు బతకడానికి అర్హులు కాదు. వాళ్ళ సమస్యకి సరైన మార్గం ఉంది, చనిపోవడమే. కానీ ఆ చనిపోయేందుకు కావాల్సిన ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నా భగవంతుని. ఏమీ వద్దు ఇంకా నాకు, అదొక్కటి ప్రసాదించు దేవుడా అని అడుగుతున్నా.